ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు రాబోయే రోజుల్లో మీకు కొత్త పరిచయాల వల్ల భారీ నష్టం కలగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు ఇదే జరగబోతుందండి. ఎందుకంటే కొత్త వ్యక్తుల పరిచయాలు ముందుగా మీకు నష్టం కలిగిస్తాయని తెలియకపోవడం వల్ల మీరు వారితో పరిచయాలు పెంచుకుంటారు. ఆ తరువాత మీకు నష్టం జరగబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అసలు ఏం జరగబోతుందో పూర్తిగా అర్థమవుతుంది. ఏ విధంగా జాగ్రత్త పడాలో కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే తులారాశి వ్యక్తుల లైఫ్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, కుటుంబ పరంగా తులారాశి వారి లైఫ్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ యొక్క రాశి వారి యొక్క పూర్తి భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇకపోతే తులారాశి వారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇకపోతే తులారాశి వారు ఈ యొక్క రాశినందు జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా కూడా ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు తులారాశి వారు. తులారాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో కంటిన్యూగా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులు. ఇకపోతే అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు తులారాశి వారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇకపోతే మీ అంచనా 100కి 90% నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా మీరు రాబోయే రోజుల్లో నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తులారాశి వారు. ఇక తులారాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. ఇక తులారాశి వారికి ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి ఎంతో మేలు చేస్తుంది. తులారాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా కూడా వీళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళంతటి వారే కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, ఎంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఎవరితోనైనా సరే ఈజీగా కలిసిపోతారు. బాగా మాట్లాడతారు. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి తెలిసినంత మరొకరికి తెలియదనే చెప్పాలి. ఇకపోతే తులారాశి వారికి పట్టుదల, ఆదర్శం, అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎన్నడూ ఓటమిని యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయపదం నడవడానికి ఇష్టపడుతుంటారు. తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు. దీనివలన అనేక చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు. కాబట్టి మీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందండి. ఇక తులారాశి వారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. వారు ఎటువంటి వారు, వారు ఎలాంటి వారు, ఎక్కడి నుంచి వచ్చారో, మీకు ఎటువంటి నష్టాన్ని కలగజేస్తారో ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోరు తులారాశి వారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి రోజులు మనం చూసినట్లయితే మనకు తెలిసిన వ్యక్తులే మోసాలు చేస్తున్నారు. మరి తెలియని వ్యక్తులు ఏ విధంగా మోసాలు చేస్తారు అనేది మీరు అస్సలు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు వ్యాపారపరంగా ఈ యొక్క కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు
చాలా భారీ నష్టాన్ని మిగిలించబోతున్నాయి. మరి మీకు ఈ యొక్క కొత్త వ్యక్తుల పరిచయాలు ఎటువంటి నష్టాన్ని కలగజేస్తాయి అనేది ముందు తెలుసుకుందాం. ఇకపోతే తులారాశి వారు జాలపడే దృశ్యం కనిపించిందనుకోండి, వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ యొక్క తులారాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత వాల్యుబుల్ కావన్నమాట. కానీ తులారాశి వారు కీర్తిదాహం, ప్రచార కాంక్ష ఈ 2 విషయాలకు అస్సలు లొంగిపోతారని చెప్పాలి. ఇక తులారాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలని, ఎంతో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. అయితే వీరికి ఆశాభంగం కలగొచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు వీరు బాధపడతారు అని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే తులారాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కలదండి. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య అనే చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు కూడా అనుకూలం అవుతుంది. అంతేకాదండి, వాగ్దాటి, ఉపన్యాసం, సాహిత్యము, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో బాగా రాణిస్తారు. మొత్తం మీద తులారాశి వారు ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారాల పట్ల బాగా రాణిస్తారని చెప్పాలి. ఇక వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారని చెప్పాలి. సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలు కురిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి వ్యాపారం చేసే సమయంలో మాత్రం ఆలోచనలు చాలా తక్కువగా చేస్తుంటారు. అప్పుడు మాత్రమే వీరు నష్టపోతారు. ఇకపోతే సింహరాశి వ్యక్తులు ఐరన్, సిమెంట్ రంగాల్లో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగు అనేది ఉండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే వీరికి ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. చిన్న సమస్యలు మిమ్మల్ని అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పెట్టొచ్చు, కానీ ఎలాంటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు, కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులను రికవరీ అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ వద్ద చెక్ చేయించుకుంటూ ఉండండి. ఇకపోతే మీకు సాంకేతిక విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే ఛాన్స్ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ని పొందుతారు. కుటుంబ సభ్యులు కోరుకున్న పనులను పూర్తి చేసేందుకు సహకరిస్తారు. కాబట్టి అన్ని రకాలుగా మీ కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే గుర్తుపెట్టుకోండి, తులారాశి వారు కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల రాబోయే రోజుల్లో భారీ నష్టం కలగబోతుంది. కొన్ని రోజుల వరకు వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు కూడా ఉంటాయని చెప్పాలి. నార్మల్గా మీకు మీ యొక్క వ్యాపారంలో నష్టం జరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే భాగస్వామ్య వ్యాపారం. అవునండి, మీరు వింటుంది నిజమే. కొత్త వ్యక్తులను మీరు భాగస్వామ్య వ్యాపారులుగా చేసుకుని వారితో బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు నష్టాలే మిగుల్చుతారు. వ్యాపారం చేస్తున్న వారి యొక్క విషయంలో ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి వారితో గొడవ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క వ్యాపార జీవితంపై నెగిటివ్ ఎఫెక్ట్ను చూపించబోతుంది. కాబట్టి అందరికన్నా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మీకు భారీ నష్టం కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల జరగబోతుంది. అది కూడా వ్యాపారంలో జరగబోతుంది. జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. మీకు జాగ్రత్తగా ఉంటే మాత్రమే నష్టం జరగకుండా ముందు జాగ్రత్త పడిన వారు అవుతారు. కాబట్టి తులారాశి వారు వ్యాపారం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది కూడా భాగస్వామ్య వ్యాపారం విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోండి. ఇకపోతే తులారాశి వారికి పరిహారాలు, దేవతారాధన ఏమేమి ఉన్నాయో చూసి తెలుసుకుందాం. మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే కనుక, లేదంటే ఇంట్లో శ్రేయస్సు లేకుంటే ప్రతిరోజు గోవులకు ఆహారాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఈ తులారాశి వారిలో జన్మించిన జాతకులకు ఆదివారం అన్ని విధాలా కలిసి వస్తుంది. బుధవారం కూడా మీకు శుభమనే చెప్పాలి, కానీ మంగళవారం మాత్రం శుభ ఫలితాలను ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు శనివారం మాత్రం సామాన్య ఫలితాలను ఇస్తుంది. ఇక మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవుని దీపాన్ని వెలిగించండి. సకల శుభాలు కూడా కలుగుతాయి.
దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. కాబట్టి వీలు కుదిరినప్పుడల్లా కూడా దేవతారాధన చేయండి. ఈ పరిష్కారాలు దేవతారాధనతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో మీ యొక్క గౌరవం అనేది పెరుగుతుంది. తులారాశివారు అన్ని రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. సో చూసి తెలుసుకున్నారు కదా తులారాశివారు, కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీకు భారీ నష్టం ఏ విధంగా జరగబోతుంది, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు దేవతారాధన చేయటం వల్ల మీకు కలిసి వస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.